సహనం అంటే బ్రహ్మదేవుడు ఒక్క ప్రాణికి వరం ఇచ్చాడు. గడ్డి ఉంటుంది, గరిక ఉంటుంది కదా, ఆ గరిక మీరు తొక్కుతూ పోతుంటారు. తొక్కుతూ ఉంటే అది పండుకుంటుంది కదా, మీరు తొక్కిన తర్వాత కొంచెం సేపటికి కరెక్ట్గా లేచి నిలబడుతుంది కదా చక్కనే. ఈ సృష్టిలో అన్ని ప్రాణులను చూసినాడు, సృష్టిని సృష్టించినాడు. అందరూ తొక్కుతూ పోతున్నారు. అది తొక్కినప్పుడు పండుకుంటుంది ఆ గరిక, మళ్ళీ లేచి నిలబడుతుంది. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయినాడు. గరిక, నీకు ఎంత సహనము, ఎంత ఓపిక నీకు! తొక్కినప్పటికైనా నన్ను తొక్కుతున్నారని అట్నే పండుకోవటం లేదు, లేచి నిలబడుతున్నావు. నీకు వరం ఇస్తున్నాను, దైవ పూజలకు, దైవ కైంకర్యములకు నువ్వు అంకితం అవునుగాక అని వరం ఇచ్చినాడు. అందుకోసం ఆ గరికని నాడు భగవంతుని పూజలకు మనము అర్పిస్తున్నాం. గరికతో ఊడంగా పూజలు చేస్తున్నాం మనం. పత్రం పుష్పం ఫలంతో అన్నట్టు. ఆ గరికెక్కున్న ఓపిక నరుము లేకపోతే ఎట్లా చెప్పండి? గరికెక్కు చూశారా? గరికెక్కున్న ఓపిక లేకపోతే నరుడు ఎట్లా చెప్పండి? ఎట్లా ముక్తి పొందుతాడు? అందుకోసము జ్ఞానమునకు కారణం ఎందుకంటే సహనం. నరస్యాభరణం రూపం, రూపస్యాభరణం గుణ, గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమ. జ్ఞానికి క్షమ ఆభరణము. జ్ఞాని సర్వావస్థలందు క్షమాశీలుడై విహరించాలి. అందుకోసము గరికను జ్ఞానులైన పరమభక్తాగ్రేసులందరూ కూడా గరికను ఆదర్శంగా తీసుకోండి. అది తొక్కినా ఏమంటలేదు, తొక్కిన తర్వాత మనం లేచి నిలబడుతుంది. దాని పని అది చేసుకుంటుంది. అట్నే శీతోష్ణ సుఖదుఖి ఈ సృష్టిలో ఉన్నటువంటి లోకమంతా మిమ్మల్ని దూషించవచ్చు. స్వామి మమ్మల్ని తిట్టుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. తిట్టని మంచిదే కదా. వాళ్ళు తిట్టినందువల్ల నీలో చిన్న చిన్న తప్పులు ఉంటే వాళ్ళు తిట్టుతారు. తిట్టితే వాళ్ళు గురువులే కదా. ఏమైనా తప్పు సరిదిద్దుకో, తప్పేముంది? తప్పు చూసి ఇది తప్పు అని చెప్పుతున్నారు వాళ్ళు. తప్పు లేదనుకో, తప్పు లేకుండా తిట్టే వాళ్ళు ఉన్నారు అని మళ్ళా ప్రశ్న. వాళ్ళు ఊరుకోరు, వాళ్ళ ధర్మము. ఊరక సజ్జనుండు ఒదిగియుండిననైనా దురాత్మకుండు నిస్కారణ మోర్వగలేక అపకారము చేయుటవాని విద్యగా చీరలు 100 టంకములు శేషడివైనను పెట్టెనుండగా చేరి చినింగి గోంగురుగు చిమ్మటకేమి ఫలంభు భాస్కర. భాస్కర శతకంలో సజ్జనులు గమ్మును ఊరుకుంటారు. ఊరుకున్నంత మాత్రాన దుర్మార్గులు వాళ్ళు ఊరుకోరు. వాళ్ళు వచ్చేసి ఏదో విధంగా బాధ పెడుతుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ధర్మం, వాళ్ళ వృత్తి అది. ఎట్లంటే పట్టు పీతాంబరములు మీరు పెట్టెలో పెట్టి ఉన్నప్పుడు రిల్లలు చిమ్మట్లు వెళ్ళి చిన్నగా వెళ్ళి దానికి రంధ్రాలు పెడుతున్నాయా లేదా? దానికి ఏమొస్తుంది? ఆ రంధ్రాలు, ఆ బట్టలకు రంధ్రాలు పెడితే దానికి ఏమొస్తుంది? దానికి ఏమి రాదు. దాంట్లో వృత్తి, దాని ధర్మం అంతే. అట్నే జ్ఞానులను బాధ పెట్టే ధర్మం అజ్ఞాని ధర్మము. అజ్ఞానులు బాధ పెడుతుంటే ఓర్చుకునే ధర్మము జ్ఞాని ధర్మము. మీరు ఓర్చుకోవాలి. ఓపిక లేకపోతే ఎట్లా? సరే, మిమ్మల్ని దూషిస్తున్నారు. అసమ్మానత్ తపసో వృద్ధి సమ్మానాత్ తపసక్షయ అర్చిత పూజిత విప్ర దుగ్ధ గౌరివసీదతి సమ్మానత్ బ్రాహ్మణో నిత్యం ముద్విజేతద్విషాదివ అమృతస్య వచాకీర్తి అవమానస్య సర్వదా. అవమానాలను అమృతంగా స్వీకరించాల భక్తులు. సత్కారములు, పూజలు ఉంటాయి కదా, అది విషంగా తృణీకరించాల భక్తులు. అవమానాలను అమృతంగా స్వీకరించిన వాళ్ళే జ్ఞానులు అవుతారు.